బీహార్లో మొన్నైతే ఎన్డీఏకి ఎక్కువ సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్ ఆర్జేడీలకి తక్కువ సీట్లే వచ్చినాయి. ఇక్కడ ఎల్జేపీకి వచ్చినాయి, అక్కడ 100% స్ట్రైక్ రేట్ ఎల్జేపీకి. అదే సందర్భంలో ఇటు నితీష్ కుమార్ వాళ్ళకి వచ్చినాయి, అటు బీజేపీకి వచ్చినాయి, గట్టిగానే సీట్లు సాధించారు. కానీ ఈ ట్రిప్ ఇక్కడ ఏంటంటే లాంగ్ స్టాండింగ్ సీఎం కావడం, దాదాపు 20 ఏళ్ళ నుంచి ఆయనే సీఎం. పార్టీలు ఇదే కూటములు మారుతున్నారు కానీ తన పార్టీ అట్లాగే ఉంటుంది, కూటములు మారుతా తనే సీఎంగా ఉంటూ వచ్చారు. అట్లాంటి నితీష్ కుమార్కి ఇప్పుడు ఈ దఫా ఎదురు దెబ్బ తప్పదా? ఎందుకంటే లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి క్రమంగా వీక్ అవుతుంది, ఆయన ఆసుపత్రి పాలయ్యారు. సరే మొన్న మధ్యనే బయటకు వచ్చి జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చి కొన్ని రోజులు ఆటలు ఆడుకుంటున్నారు, అన్నీ తిరుగుతున్నారు, అంతా అవుతుంది. కానీ ఆసుపత్రి పాలయ్యారు. ఆయన కనుక ఏదన్నా అయ్యిందంటే సింపతి వేవ్ నడుస్తుంది, హాస్పిటల్లో ఉన్న సింపతి వేవ్ నడుస్తుంది, అలాగే ఏదన్నా అయినా సింపతి వేవ్ నడుస్తుంది. అది తేజస్వి యాదవ్కి ఉపయోగపడిన ఆశ్చర్యపోనక్కర్లేదు. కుటుంబం అంతా జట్టుగా ఉంది అక్కడ. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో నితీష్ కుమార్కి వాళ్ళలో కూటమిలో విభేదాలు ఉన్నాయి. ఎల్జేపీని నాశనం చేయాలని నితీష్ కుమార్ని దెబ్బతీయాలని బీజేపీ, ట్రయాంగులర్ యుద్ధం నడుస్తున్నది. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.